అందులో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముఖ్యంగా. ఎందుకంటే మీరు ఆ గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి గాంధీజీ జయంతి అనగానే ప్రతి ఒక్కరు కూడా గాంధీజీకి నివాళులు అర్పించాలనుకుంటారు. కొందరైతే గాంధీజీ విగ్రహం ఎక్కడుందా అని వెతుక్కుంటూ పూలమాలలు వేయాలనుకుంటారు, పటాలకు పూలు పెట్టాలనుకుంటారు, ఫోటోలకు ఫోజులు ఇద్దామనుకుంటారు, పేపర్లో రావాలనుకుంటారు. అది నిజమైన గాంధీజీ నివాళ? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా మీరు గాంధీజీకి నివాళులు అర్పించాలంటే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, స్థానిక ఉత్పత్తులను కాపాడుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలను కూడా మనం కాపాడుకోవాలనేసి తాను పోరాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు వారంలో ఒక్కసారి కాదు, వారంలో 5 రోజులు ఖాదీ వస్త్రాలను ధరించే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందులో ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముఖ్యంగా. ఎందుకంటే మీరు ఆ గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి మన యొక్క చరిత్రను చదివి ఉంటారు కాబట్టి ఆ చరిత్రను చదివి పోటీ పరీక్ష రాసి మీరు ఆ స్థానంలో ఉంటారు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. సో ముచ్చటగా ఒక్కరోజు వేసుకునేసి ఖాదీ వస్త్రాలు కాదు, వారంలో 5 రోజులు మినిమం ఖాదీ వస్త్రాలు ధరించి గవర్నమెంట్ ఆఫీసులలో అంటే గవర్నమెంట్ కార్యాలయాల్లో మీరు కార్యకలాపాలు చేయాలి అనేసి కోరుకుంటూ, అండ్ నిజమైన గాంధీజీకి నివాళులు అర్పించాలని ఎవరైనా భావిస్తే స్వదేశీ ఉత్పత్తులను విక్రయించండి, మాక్సిమం స్థానిక వ్యాపారస్తులను కాపాడుకోండి అని సూచిస్తూ, స్థానికంగా వ్యాపార సంస్థలు ఉంటే దేశ ఆర్థిక పరిస్థితే కాదు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలకు కూడా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీకి నిజమైన నివాళులు మనం ఇలా చేయాలని కోరుకుంటూ సెలవు.